మన తెలంగాణలో ఒక యూనిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయిందండి. మనకు ఎంతమంది ఎంపీస్ ఉన్నారు? 17 ఎంపీస్ ఉన్నారు, లోక్సభ ఎంపీస్. కానీ న్యూస్ ఛానల్లో, న్యూస్ పేపర్లో, మన తెలుగు న్యూస్ పేపర్లో అసదుద్దీన్ అవైసీ తప్ప వేరే వాళ్ళది డిబేట్స్ చూపించట్లేదు, వేరే వాళ్ళది ఆర్గ్యుమెంట్స్ వీఆర్ అనేబుల్ టు సీ. అంటే మనం వీళ్ళకి ఎందుకు ఎలెక్ట్ చేయాలి? 16 అదర్ ఎంపీస్ ఎక్కడ ఉన్నారు? వాళ్ళు రారా వింటర్ సెషన్కి, బడ్జెట్ సెషన్కి రారా? వాళ్ళు మాట్లాడారా? తెలంగాణకి ఇష్యూస్ లేవా? తెలంగాణకి నీడ్స్ ఏం లేవా? తెలంగాణకి డబ్బులు తీసుకురారా? ఒక ప్రాజెక్ట్ కూడా తీసుకురారా? ఒకప్పుడు కవిత గారు అప్పుడప్పుడు పార్లమెంట్లో కనిపించారు, మాట్లాడారు మన కోసం. కానీ ఈ 16 ఎంపీస్ ఎక్కడ ఉన్నారు? ఓకే, వీళ్ళది ఏం మాటలు లేవు, ఏం ఆర్గ్యుమెంట్స్ లేవు, ఏది న్యూస్ కూడా వీళ్ళది రావట్లేదు. నెక్స్ట్ టైం ఎలక్ట్ చేస్తున్నప్పుడు యాబ్సెంటీ మా పార్లమెంటేరియన్స్కి మనం ఓట్ వేయద్దు. అట్లీస్ట్ అక్కడ వెళ్ళి కూర్చోవాలి, మన కోసం మాట్లాడాలి కదా. ఇవి రిప్రజెంటేషన్ ఎందుకు? అక్కడ 17 ఎంపీస్ ఎందుకు ఉన్నారు? మన ప్రాబ్లమ్స్కి చెప్పుకోవడానికి ఉన్నారు. ఓకే, ఆ పాలసీస్, గవర్నమెంట్ ఇండియా పాలసీస్ మనకు మంచిదా కాదా అవి ఆర్గ్యుమెంట్ చేయడానికి వాళ్ళకి మనం ఎలెక్ట్ చేసినాం. కానీ వాళ్ళే అక్కడ ఉండట్లేదు. 16 మెంబర్స్ ఆబ్సెంట్ అవుతున్నారు. సో నెక్స్ట్ ఎలక్షన్లో అట్లీస్ట్ మనం అటెండెన్స్ ఎట్లా తీసుకుంటాం క్లాస్కి, వీళ్ళు పార్లమెంట్లో పోవాలి. ఓకే, ఒక్క వర్డ్ కూడా, ఒక సెంటెన్స్ కూడా చెప్పట్లేదు మన గురించి. మీరేం అనుకుంటారు? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్? ప్లీజ్ రైట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ.